తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో కీలక నిర్ణయం తీసుకుంది. వీఆర్ఓ వ్యవస్థను పునరుద్దరించేందుకు చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వీఆర్ఓ అధికారిని నియమించాలని నిర్ణయించగా డిసెంబర్ 28 నాటికి సమాచార సేకరణ పూర్తి చేయాలని ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ధరణిని రద్దు చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భూభారతి చట్టం భాగంగా వీఆర్ఓ మరియు వీఆర్ఏ వ్యవస్థను పునరుద్దరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిని రద్దు చేసి ధరణి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లు నిర్వహించింది. గతంలో వీఆర్ఏ, వీఆర్ఓలుగా పనిచేసిన వారిని తిరిగి పాత పోస్టుల్లోకి తీసుకోవడంతో పాటు జూనియర్ రెవెన్యూ అధికారిగా కొత్తగా పోస్టింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రతి గ్రామంలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అందుబాటులో ఉంటారని అధికారులు తెలిపారు. త్వరలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ధరణి కారణంగా భూమి కోల్పోయిన వేలాది మందికి న్యాయం చేయడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలు పరిష్కరించి రెవెన్యూ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో కీలక నిర్ణయం తీసుకుంది. వీఆర్ఓ వ్యవస్థను పునరుద్దరించేందుకు చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వీఆర్ఓ అధికారిని నియమించాలని నిర్ణయించగా డిసెంబర్ 28 నాటికి సమాచార సేకరణ పూర్తి చేయాలని ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ధరణిని రద్దు చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భూభారతి చట్టం భాగంగా వీఆర్ఓ మరియు వీఆర్ఏ వ్యవస్థను పునరుద్దరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిని రద్దు చేసి ధరణి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లు నిర్వహించింది. గతంలో వీఆర్ఏ, వీఆర్ఓలుగా పనిచేసిన వారిని తిరిగి పాత పోస్టుల్లోకి తీసుకోవడంతో పాటు జూనియర్ రెవెన్యూ అధికారిగా కొత్తగా పోస్టింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రతి గ్రామంలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అందుబాటులో ఉంటారని అధికారులు తెలిపారు. త్వరలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ధరణి కారణంగా భూమి కోల్పోయిన వేలాది మందికి న్యాయం చేయడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలు పరిష్కరించి రెవెన్యూ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామన్నారు.